ఇది మీరందరూ ఇప్పుడు ఒక రాయి లాంటి వాళ్ళు, మిమ్మల్ని సరిగ్గా ఒక శిల్పి లాంటి వాళ్ళు మన టీచర్స్, మన హెచ్ఎం వాళ్ళు. మీలో ఉన్న ప్రతిభా పాఠవాళ్ళు గుర్తించి మంచిగా చెక్కితే మీరు ఒక అందమైన శిల్పంగా తయారవుతారు. అది ఆ శిల్పి గొప్పతనం. కనుక మీలో ఉన్న ప్రతిభా పాఠవాళ్ళను గుర్తించి ఈరోజు వాళ్ళు మిమ్మల్ని అంత చక్కగా మంచి మార్క్స్ తెచ్చుకునేలాగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. పైగా మీరందరూ ఒకటే గుర్తుంచుకోవాలి, చదువు ఉంటేనే మనకి ఏదైనా సాధించడానికి అవుతుంది. చదువు అనేది చాలా ముఖ్యం. కనుక ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. 10th ఇంటర్ చదివి ఆపేయడం కాకుండా ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి. చిన్న వయసులోనే ఒక లక్ష్యం పెట్టుకొని గోల్ ఏదైనా కావచ్చు. అది ఇప్పుడు ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇవి కాకుండా వేరే ఏదైనా కావచ్చు. ఇంకా అగ్రికల్చరల్ ఉంటాయి, ఎలక్ట్రికల్, చాలా అన్నమాట. ఇప్పుడు సాధించలేనిది ఏది లేదు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఏరోప్లేన్లు నడుపుతున్నారు, తర్వాత సబ్మెరైన్స్ నడుపుతున్నారు, అంతరిక్షానికి వెళ్తున్నారు. అలా సాధించలేనిదంటూ ఏదీ లేదు. కనుక మీరు ఏదో ఒకటి పెట్టుకొని లక్ష్యం, ఆ గోల్ సాధించే దిశగా మీరు 100% కనుక మీరు కష్టపడితే ప్రతి ఒక్కరు కూడా ఫ్యూచర్లో మీరు అనుకున్నది సాధించవచ్చు. కాదే అందరికీ ఫస్ట్ ర్యాంకే రాదు. ఒక క్లాస్లో 100 మంది ఉంటే ఒకరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. రాలేదని ఎవ్వరూ కృంగిపోవద్దు. ఒక మార్కు అటు ఇటు అయినా కూడా ఏమీ కాదు. అర్థమైందా? దానికోసం డిప్రెస్ అవ్వడం కానీ వెనుకబడిపోవడం కానీ చేయొద్దు. ముఖ్యంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకు ఇప్పుడు సెల్ ఫోన్ అనేది ప్రధాన శత్రువు. సెల్ ఫోన్కి మీరు బానిస అయ్యారంటే, టీవీ సీరియల్స్కి బానిసలు అయ్యారంటే మాత్రానికి మన భవిష్యత్తు మనమే చేతులారా నాశనం చేసుకున్నట్టు. అవునా కాదా? ఇంటికి వెళ్ళగానే మన తల్లిదండ్రులు మనకి ఏ పని చెప్పట్లా, మా పిల్లలు పద్దస్తమానం చదువుకొని వస్తున్నారు, కష్టపడుతున్నారు అని మనకు అన్నీ మంచం దగ్గరికి అన్నీ అందిస్తారు. మనలో ఇంటికి పోయినాక ఎంతమంది సహాయం చేస్తాం? పేరెంట్స్కి, అమ్మ వాళ్ళకి ఎంతమంది సహాయం చేస్తారు? నాకు తెలిసి చాలా తక్కువ. కంగ్రాట్స్ అమ్మ, పాప బాగా చేస్తుంది. అంటే మనకి ఏ పని మాలాగా ఉండకూడదు అనేసి పేరెంట్స్, మాలాగా పిల్లలు ఉండకూడదు, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి, మంచి పొజిషన్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో వాళ్ళు తిని తినక కష్టపడి పనిచేసి మనకు అన్ని సమకూరుస్తుంటే, మన ఉపాధ్యాయులు ఎటువంటి స్వార్థం లేకుండా మా పిల్లలు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని వాళ్ళు మనకు చదువు చెప్తుంటే వాళ్ళకి మనం తగినంత గౌరవం ఇవ్వడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ మధ్య చూస్తూ ఉన్నాం, టీచర్స్ చిన్న మాట అనడానికి లేదు, చిన్న దెబ్బ వేయడానికి లేదు, వెంటనే పేరెంట్స్ కంప్లైంట్ చేయడం, పేరెంట్స్ కూడా టీచర్స్ మీద దాడికి రావడం. ఇది మాత్రం ఈ ధోరణి అనేది నేను ఖండిస్తున్నా. ఎందుకంటే మనకు వాళ్ళకి ఎటువంటి దురుద్దేశం ఉండదు, మనం బాగుండాలి.